తప్పకుండా ఇరు పార్టీలు కలిసి ఒక చక్కటి మేనిఫెస్టో తయారు చేసి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నుంచి సూపర్ 6 ఏర్పాటు చేశారో, గతంలోనే జనసేన పార్టీ నుంచి ఒక అద్భుతమైన ఆలోచనతోటి షణ్ముఖ వ్యూహం అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరించారో దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మన కార్యకర్తల నాయకులందరూ కూడా సిద్ధం అవ్వాలి. ప్రతి ఇంటికి వెళ్లి ఏ విధంగా యువతకు మన ఉపాధి అవకాశాలు కల్పించడానికి సిద్ధమయ్యామో, ఏ విధంగా మనం వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయంతో చక్కటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోగలుగుతారో, ఏ విధంగా ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రోత్ సెంటర్ తీసుకురాగలుగుతామో దాన్ని మీరందరూ కూడా దృష్టి పెట్టుకోవాలని పదే పదే చెప్పుకుంటూ, రాబోయే రోజుల్లో దయచేసి మీరందరూ కూడా ఇంత సుదీర్ఘమైన ప్రస్థానం బహుశా రాజకీయాల్లో ఎవరు చేసి ఉండరు. చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టాలు, ఆయన ఎదుర్కొన్న సమస్యలు, ఆయనకున్న అనుభవాన్ని పవన్ కళ్యాణ్ గారి ఈ కొత్త ఉత్తేజాన్ని, ఈ నాయకత్వాన్ని కూడా కలుపుకుని రాష్ట్రానికి మంచి రోజులు తీసుకురావాలి. ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని మనం స్థాపించబోతున్నాం. రాష్ట్ర ప్రజలకి ఓ చక్కటి సంకేతం ఈ రోజు ఈ ఉభయ పార్టీలు కలిసి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మనం పాల్గొనడం ఒక గొప్ప కార్యక్రమంగా మనం భావించడమే కాకుండా, మరొక్కసారి లోకేష్ గారిని ఆయన ఈ 3000 కిలోమీటర్ల పాదయాత్రలో 262 రోజులు ఆయన చేసిన ఈ ప్రస్థానంలో ఎన్నో లక్షల మంది కలిశారు. ఎంతో ఓపికగా ఆయన చేశారు. మీకు వచ్చిన నాలెడ్జ్ని, విజ్డమ్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో మన ప్రజలకి అంకిత భావంతో మీరు పనిచేస్తారని, భవిష్యత్తులో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తామని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలుపుకుంటూ, జనసేన పార్టీ తరఫున ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డామో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా మనందరం కలిసి పనిచేసుకుని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా మన నాయకత్వాన్ని మనం పెంచుకునే విధంగా, ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని కోరుకుంటూ, ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసిన కలయిక, దాన్ని మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఐక్యత ఖచ్చితంగా వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు శ్రీ మనోహర్ గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, నిరంతర శ్రామికుడు, ఆయన కంచు కంఠంతో అధికార పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నా. శ్రీ అచ్చెన్నాయుడు గారు. నేల ఈనిందా, ఆకాశం చిల్లు పడిందా, భీమిల్లో సముద్రం పొంగి ఎక్కడికి వచ్చిందా అనే విధంగా